మేము ఎస్టిమేషన్స్ అన్నీ వేయడం మొదలెట్టామట. మనకి నార్మల్ పండిటికితో ఎళ్తంటే 2,50,000 నుంచి 3,00,000 వరకు అవుతుంది. అంటే ఇంక్లూడింగ్ సీలింగ్. సీలింగ్ కూడా వాళ్ళ అమౌంట్ తోటి చేద్దామని చూసాం. 3,00,000 అంటే పెట్టుబడి బాగా ఎక్కువైపోతుందని తెలిసి, ఇంటర్లాకింగ్ బ్రిక్‌తో ఎళ్తే ఎలా ఉంటుంది అని చెప్పి మేము ఇంటర్లాకింగ్ బ్రిక్ తోటి మేము ఎదరికెళ్ళాం. ఆల్రెడీ నా వీడియోలో మీరు చూస్తే ఇంటర్లాకింగ్ ఫ్యాక్టరీ టూర్ ఒకటి చేశాను. ఇంటర్లాకింగ్ బ్రిక్‌తో కట్టిన ఇల్లు పూర్తయిపోయిన ఒక ఇల్లుని కూడా చూశాను. ఈ 2 తోటి నేను దీన్ని ఇంటర్లాకింగ్ తోటి పూర్తి చేద్దామని చెప్పి దిగానమాట ఇందులోకి. నేను ఏసిన ఎస్టిమేషన్ ప్రకారం ఒక 1,50,000 లోపు. ఈ ఈ బ్రిక్ వర్క్ పూర్తి చేసి, మనకి లోపల బల్లలు ఇవన్నీ ఏసి ఒక 1,50,000లో పూర్తి చేద్దామని చెప్పి నేను దిగానండి ఈ హౌస్‌కి. వితౌటు కాంట్రాక్టర్ ప్రాఫిట్. అంటే ఏ ప్రాఫిట్ లేకుండా దిగాను. ఇందులో సీలింగ్ కూడా వేస్తానని చెప్పి వాళ్ళకి మాటిచ్చాను. నేను ఫైనల్‌గా అది నెరవేర్చలేకపోయాను. నేనెందుకు ఇది చేయలేకపోయాననేది, నేను ఎక్కడ ఇందులో మైనస్ అయ్యాను. ఈ ఇంటర్లాకింగ్ బ్రిక్‌లో నేనెక్కడ కొన్ని కొన్ని పాయింట్‌లో మోసపోయాను. ఇవన్నీ కూడా నేను పూర్తిగా ఈ వీడియోలో వివరిస్తాను. వీడియో పూర్తి వరకు చూడండి. మరింకెందుకు ఆలస్యం మొదలు పెట్టేద్దామా? వెల్కమ్ టు మై ఛానల్.